మామ చాలా మంది మాట్లాడుతుంటే విన్నాను. ధోని ఈస్ ఏ గ్రేట్ కెప్టెన్ బట్ నాట్ ఏ గ్రేట్ ప్లేయర్ అని చెప్పి అంటుంటారు. సో, నాకెందుకో ఇది రైట్ అనిపించలేదు. ఒక చిన్న రికార్డ్ చెప్తాను. ఆ రికార్డ్ బట్టి మనం జడ్జ్ చేద్దామా? ధోని గ్రేట్ ప్లేయరా కాదా అని చెప్పి? సరే మామ అయితే. మోస్ట్ 50 ఫర్ ఇండియా ఇన్ ఓడిఐస్ టాప్ 5 మాట్లాడుకుందామా? టాప్ 1లో వచ్చేసి మన సచిన్ తెండూల్కర్ ఉన్నారు. 96 హాఫ్ సెంచరీలు చేశారు. అండ్ టాప్ 2లో రాహుల్ ద్రావిడ్ 82 హాఫ్ సెంచరీలతో ఉన్నారు. అండ్ టాప్ 3లో మన కింగ్ విరాట్ కోహ్లీ 77 హాఫ్ సెంచరీలు చేశారు. నాకు తెలిసే టాప్ 2లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి మన విరాట్ కోహ్లీకి. అండ్ టాప్ 4లో వచ్చేసి ఎంఎస్ ధోని ఉన్నారు 73 హాఫ్ సెంచరీలతో. అండ్ టాప్ 5లో వచ్చేసి సౌరవ్ గంగూలీ ఉన్నారు 71 హాఫ్ సెంచరీలతో. ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ టాప్ 5 ప్లేయర్స్‌లో నలుగురు ప్లేయర్లు అయితే ఓపెనర్ లేదా వన్ డౌన్‌లో ఆడే ప్లేయర్సే వీళ్ళంతానా. కానీ ఒకే ఒక ప్లేయర్ మిడిల్ ఆర్డర్‌లో 6థ్ ఆర్ 7థ్ డౌన్‌లో ఆడేవాడు. అదే మన గ్రేట్ ఎంఎస్ ధోని. ఆయన రిటైర్మెంట్ ఇచ్చి 5 ఇయర్స్ అవుతుంది. అండ్ ఈ రోజుకి కూడా మోస్ట్ హాఫ్ సెంచరీస్ ఫర్ టాప్ 5లో తను నంబర్ 4థ్‌లో ఉన్నాడంటే తను ఓన్లీ గ్రేట్ కెప్టెనేనా? లేదా గ్రేట్ ప్లేయర్ కూడానా? మీరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి మామ.